శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 12 రాశులు. 12 రాశుల లోపల ఈ ప్రపంచంలో ఎవరైతే మనుష్య రూపంలో కావచ్చు, జీవ జంతువులు కావచ్చు, ఎవరైతే పుట్టారో ఈ 12 రాశుల్లోనే పుట్టాలి. కానీ 12 రాశులు పుట్టే కారణం ఏంటి? ఒక వ్యక్తి ఈ రాశిలోనే ఎందుకు పుట్టాడు, వేరే వ్యక్తి ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు? కొన్నిసార్లు మీరు చూసుకునే డాక్టర్ ఎప్పుడైతే ఆపరేషన్ చేసి బిడ్డని బయటకు తీస్తుంటాడో అప్పుడు కొన్ని టైంలో మార్పులు జరుగుతుంటాయి, నక్షత్రాలు పరివర్తన అవుతుంటాయి. ఎందుకంటే మనం అనుకుంటే అవ్వదు, ఆ జాతకుడు ఆ వ్యక్తి పుట్టిన వ్యక్తి ఏది తీసుకొస్తాడో అదే జరుగుద్ది. కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్నిసార్లు చాలా మంది అడుగుతుంటుంటారు, దీన్ని మార్చడం కుదరదా అని. మార్చడం కుదరదా, అది మన చేతులు లేదు, అది పైవాడి చేతిలో ఉంది, అది భగవంతుడి చేతిలో ఉంది. మనం ఒక్కటి ఏంటంటే దాన్ని మనం ప్రయత్నించుతాం అంతే. ఇప్పుడు ఒక విషయం తెలుసుకుంటే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ యోగం ఉంది, 100% లోపల 10% అవుతుంది, కానీ అవుతుంది. అది ఎప్పుడు భగవంతుని చేతిలో, భగవంతుడు వేడుకున్న తర్వాత.